వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఒక్కొక్కసారి మనం ఇలా అనుకుంటూ ఉంటాము, ఏంటి అంటే ఎలాగైనా సరే నాకున్నటువంటి ఈ బ్యాడ్ హ్యాబిట్ నుంచి నేను బయటపడాలి, ఎలాగైనా సరే నాకున్నటువంటి ఈ ఎడిక్షన్ నుంచి, చెడ్డ అలవాటు ఏదైతే ఉందో, అంటే కొంతమందికి మందని, ఏదైనా ధూమపానం అని ఇలా వ్యసనాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని పిచ్చులు ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే నీ టైంని తినేస్తూ ఉంటాయి. కొంతమందికి ఫోన్ ఎడిక్షన్ ఉంటుంది, కొంతమందికి కార్టూన్ చూసే ఎడిక్షన్ ఉంటుంది, కొంతమందికి 24 గంటలు సోషల్ మీడియాలో ఉండే ఎడిక్షన్ ఉంటుంది. రకరకాలండి, ఒక పిచ్చి కాదు, మనుషులం కదా, రకరకాల పిచ్చులు ఉంటాయి అనమాట. ఇంతమంది ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక పిచ్చి ఎలా ఉంటుంది చెప్పండి? అన్ని రకాల పిచ్చులు ఉంటాయి. కానీ మనకేమనిపిస్తుంది అంటే, అరే మనం ఈ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం ఈ పనికి, ఇందులో నుంచి మనం బయటపడాలి, ఈ రోజు నుంచి మానేసేయాలి, ఈ రోజు నుంచి మానేసేయాలి అలా అనుకుంటాం. కొంతమంది ఈ రోజు నుంచి ఎలాగైనా ఒక మంచి అలవాటు స్టార్ట్ చేసేయాలి, యోగా చేసేయాలి, ఎక్సర్సైజ్ చేసేయాలి, జిమ్ చేసేయాలి, ఇలా రకరకాల థింకింగ్ ఉంటుంది. కానీ అది మనం చేయలేము. కానీ అలా చెయ్యాలి అంటే మైండ్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అని అంటే స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకుందాము. గ్రద్ద గురించి మనకు తెలుసు కదండి. గ్రద్ద 70 సంవత్సరాలు అంత గొప్ప సుదీర్ఘ కాలం బతుకుతంట. ఎందుకు అంటే గ్రద్దకి అంత మంచి మైండ్ సెట్, అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ గద్ద ముక్కు ఏదైతే ఉంటుందో, ఆ షార్ప్గా ఉండే గోళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా షార్ప్నెస్ తగ్గిపోవడము, ఆ ముక్కు అనేది ఇట్లా కిందకి అయిపోవడము, రెక్కలు అనేవి మందంగా అయిపోతాయంట. అంటే అది చాలా పైకి ఎగురుతుంది కదా వేటాడటం కోసం, ఆ పైకి మరీ ఎగరే అంత లేకుండా అవి బాగా మందం అయిపోయి బరువు అయిపోతాయి అనమాట. అంత ఎత్తుకు ఎగరలేనట్టుగా అయిపోతుంది అనమాట. అయితే అప్పుడు గ్రద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయంట. ఒకటి చనిపోవడము, లేదు అంటే ఒక పెద్ద మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ముక్కుని ఊడేదాకా గద్ద పొడుచుకుంటూనే ఉంటుందంట. ఆ పొడుస్తూనే అట్లా ఆ ప్రాసెస్ అనేది 150 రోజులు జరుగుతుందంట. 150 రోజుల దాకా కూడా ఆ ముక్కు పోయేంత వరకు పొడిచినాక, ముక్కు గోళ్ళు మొత్తం పోయినాక గద్దకి అంతా కూడా మళ్ళీ ఫ్రెష్గా కొత్తది పుట్టుకొస్తుందంట. ఇట్లా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 150 రోజులు కష్టపడుతుంది అనమాట. ఆ 150 రోజులు కష్టపడిన తర్వాత తన కష్టానికి ఫలితంగా కొత్త గోళ్ళు, కొత్త ముక్కు, ఇలా అంత ఫ్రెష్గా ఒక కొత్త లైఫ్ని సంతరించుకొని మళ్ళా గద్ద పరిపూర్ణమైనటువంటి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ కొత్త లైఫ్లోకి ఎంటర్ అయింది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది అంత ఆషామాషి కాదు. అది ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం దూరమై ఆ వ్యక్తిని మర్చిపోవాలి అన్న విషయంలోనైనా, లేదంటే ఒక చెడ్డ అలవాటుని దాని నుంచి మనం విముక్తుల్ని కావాలి అన్నా, లేదంటే ఒక మంచి పని రోజు చేద్దామని కూడా దాన్ని పోస్ట్పోన్ చేసిన, ఏదైనా ఒక అడుగు వేసి గట్టి పట్టుదలతో దాన్ని చెయ్యాలి అని అంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. మనల్ని మనము కంప్లీట్గా మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ మార్పుని కూడా మనము ఆహ్వానించాలన్నమాట ఆనందంగా. దానికోసం మనము స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాలి. ఏది ఫేస్ చేయకుండా రాదు. మనల్ని మనం నిలదొక్కుకోవాలి అంటే, మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాలి అంటే, మనల్ని మనము ఇంకొక సరికొత్త మనిషిగా రూపుదిద్దుకోవాలి అని అంటే కష్టం అనేది తప్పదు. కానీ ఆ తర్వాత మనకొచ్చే ఆ కొత్త రూపము, ఆ కొత్త లైఫ్ మనకొక కొత్త ప్రపంచాన్ని, మనల్ని ఈ ప్రపంచానికి మరొక సరికొత్త వ్యక్తిగా పరిచయం చేస్తుంది అనమాట. కాబట్టి అప్పుడప్పుడు మార్పుని కూడా స్వాగతించాలి. అది ఎంత కఠినంగా ఉన్నా కానీ స్వాగతించాలి. ఆ మార్పే మనకి మరొక జీవితాన్ని, మరొక పునర్జన్మని కూడా ఇస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.